వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేనైతే ఇక పండగ వస్తుంది కదా, అందుకనేసి నేను కట్టెలకైతే వెళ్తున్నాము. పిల్లల్ని అయితే పొద్దున్నే స్కూల్కి అయితే పంపించేశాను. ఇంట్లో పని అంతా అయిపోయింది. మా అమ్మ, నేను, మా పెదమ్మ ముగ్గురం కలిసి వెళ్తున్నాము. అందుకనేసి నేను ఒక వాటర్ బాటిల్ చూడు కింద పడిపోయిందండి. ఒక టవలు, కావాల్సినవి తాళ్ళు, గుడ్డేలి అండ్ కొడవలి అనేసి మా అమ్మ అయితే తీసుకొస్తుంది. నేనైతే అవి అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇక బట్టలు ఉన్నాయండి, బట్టలు అయితే ఉతకలేదు. ఇంకా పొద్దున్నైతే వెళ్ళి వచ్చిన తర్వాత ఉతుక్కొచ్చులే అనేసి నేనైతే వెళ్తున్నాను. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిందంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇబ్బంది పడిపోతాము. అసలే చాలా లాంగ్ వెళ్ళాలి. ఇప్పుడు నేనైతే అన్నీ తీసేసుకొని వెళ్తున్నాను. డోర్ వేసేసి మా కుక్క పిల్ల అయితే ఇంట్లోనే ఉంచేసాను. మా ఫ్యామిలీ ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న చెట్టు అయితే కొట్టేసేసింది. ఇక మా అమ్మ అయితే ముందు వెళ్తుంది. ఇక్కడ అన్ని తాళ్ళు అయితే రెడీ చేస్తుంది. అవి పురుకోస్ తాళ్ళు ఉంటాయి కదా, అవి ఊరికనే తెగిపోతాయి అనేసి మా అమ్మ చీర చింపి తాళ్ళు అయితే చేస్తుంది. నేను, మా అమ్మ, మాతో పాటు ఇంకా ఇద్దరైతే వచ్చారు. వాళ్ళు నా వెనక వస్తున్నారు. మేమైతే ఇక వెళ్తున్నాము. నేను వీడియో అన్నది ఫుల్గా అయితే తీయలేదండి, ఎందుకంటే కొంతమందికి వీడియో అన్నది నచ్చదు కదా. అందుకనేసి ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా అక్కడక్కడైతే చూపించేశాను. ఇక ఇట్లా చూసారా, చుట్టూ చిల్ల చెట్లే ఉంటాయి మాకైతే మా సైడు. ఈ స్కూల్ వచ్చేసి నేనైతే చిన్నప్పుడు చదువుకున్నాను. ఇప్పుడైతే మార్చేసారులేండి ఆ స్కూల్ అన్నది. కొంచెం అయితే నాకైతే హెల్త్ బాగాలేదు, అందుకని వాయిస్ అన్నది కొంచెం తేడాగా ఉంది. కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. ఇక మేమైతే వెళ్తూ ఉన్నాము. ఆ రోజు కొంచెం వాతావరణం చల్లగానే ఉంది, అందుకనేసి మేము నిదానంగా వెళ్తున్నాము. ఇక చిన్నగా అయితే వెళ్ళాము, కానీ అక్కడ కట్టెలు అయితే లేవు. ఒక రూట్కి వెళ్ళబోయి ఇంకో రూట్కి అయితే వచ్చేసారు వీళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న సీజన్లో ఇంకా చలిమంటకి అంటే మొద్దులు తీసుకొస్తారు కదా, అండ్ రేగ్గంప, తాటి పట్లు అన్నీ తీసుకొచ్చేస్తారు. దాంతోపాటే కట్టెలు కూడా అందరూ కుట్టేసి తెచ్చుకుంటారనమాట. ఎక్కడ చూసినా కట్టెలన్నీ ముందే తెచ్చేసుకున్నారు. అరిసెలు, కారాలన్నీ పండగ వంటలు, పిండి వంటలకి అయితే చేసుకుంటారు కదా, అందుకనేసి ముందే తెచ్చేసుకున్నారు. ఇక మా అమ్మ అయితే ఒక మోపు అయితే కట్టేసేసింది. ఇది మా పెదమ్మూలం, ఇది మా మోపు, ఇదైతే మా పెదమ్మ వాళ్ళది. నేనైతే తీసుకొని వెళ్తున్నాను, అమ్మ అయితే తీసుకొని వెళ్ళలేదు. ఇలా మేమైతే 4 days వెళ్ళేసి ఒక్కొక్క మోపు అయితే తెచ్చాము. ఇక మా అమ్మ అయితే వెనక మొద్దులు అయితే వేస్తుంది. ఏంటంటే మనకి ఎప్పుడు వెళ్ళలేదు బయటికి. మేమైతే ఇది సెకండ్ డే అనమాట. ఇది వేరే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రోడ్ అయితే వేస్తున్నారు. ఈ రోడ్ వేయడం వల్ల దారికి వచ్చిన చెట్లన్నీ కొట్టేసేసి ఎదుగో మొత్తం క్లీన్ చేశారు కదా. అవన్నీ చేస్తే అందరూ చాలామంది వచ్చేసి పొద్దున్నే 7 కల్లా వచ్చేసారు. అందరూ ఎండగా ఉంది ఆ రోజు, అందుకనేసి అందరూ వచ్చేసి కట్లన్నీ కొట్టేసుకుంటున్నారు. మేము కూడా మాకు దగ్గరలో ఉన్నవైతే మేమే తీసుకొని వచ్చేసాము. ఇలా మేము ఒక 4 days వెళ్ళేసి ఒకరోజు మొత్తం కట్టెలన్నీ ఒక సైడ్ అయితే వేసేసుకొని ఆటోకి వేసేసుకొని ఇక వచ్చేసాము ఇంటికి. ఇవేనండి మేము తెచ్చింది, ఇంకా కింద ఉన్నాయి. తెచ్చినప్పుడు బాయ్ బాయ్.